హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి ఆర్ఆర్బీస్కి సంబంధించి అఫీషియల్గా ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత మనకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్లు అలాగే ఆఫీసర్స్ ఉద్యోగాలని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు తప్పనిసరిగా అయితే రావాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి మన సొంత జిల్లాలలోనే జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దు, కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. ముందుగా వీడియో చూసినటువంటి అభ్యర్థులకి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి చాలా రకాల పోస్టులని భర్తీ చేస్తున్నారు. బట్ ఇందులో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోదైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అయితే చెప్తున్నాను. ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేసుకోవాలంటే మీకు మినిమం ఏజ్ 18 నుంచి 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలంటే 18 నుంచి 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఇది జనరల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్. దాంతోపాటు ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే జూన్ 7th నుంచి, అంటే మనకి రేపటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. 27th జూన్ వరకు కూడా రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఆగస్ట్ మంత్లో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్ మంత్లో అయితే మీకు కండక్ట్ అయితే చేస్తారు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి అనుకుంటున్నారో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ రూపంలో ఈ యొక్క వీడియోని మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో ఇక లైక్ చేసి కామెంట్ రూపంలో ఈ యొక్క లొకేషన్ అనేది నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి పోస్టింగ్ అనేది ఎక్కడ వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణ రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది ఇస్తారు. అయితే అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ అనేటువంటి తెలుగుకి సంబంధించి మీకు చదవడం, రాయడం, మాట్లాడడం అనేది తప్పనిసరిగా అయితే రావాలి. సో మీరు వేరే స్టేట్కి ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వస్తే ఆ స్టేట్కి కూడా మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళకి మనకి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడెక్కడైతే గ్రామీణ బ్యాంకులు ఉన్నాయో రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఐబీపీఎస్ నుంచి అఫీషియల్గా ఆర్ఆర్బీస్కి సంబంధించినటువంటి బ్యాంకుల్లో ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ ఉన్నాయో వాటిని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే ఈ యొక్క ఏదైతే రీజనల్ రూరల్ బ్యాంక్స్ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయో వాటిలలో మనకి పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి అనంతపూర్, చీరాల, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి గుంటూరు, కర్నూలు, విజయవాడలో అయితే ఉంటుంది. అలాగే తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఇక్కడ మనకి 4 లొకేషన్స్ అయితే ఉంటాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్లో అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా మనకి పర్టికులర్ స్టేట్లకి సంబంధించి ఎక్కడెక్కడైతే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారో వాటికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఎంత సాలరీ వస్తుందంటే అప్రాక్సిమేట్లీ మనకి గ్రాస్ అమౌంట్ వచ్చేసి 37,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ వస్తుంది. అలాగే ఏవైతే మనకి ఆఫీసర్స్ స్కేల్ 1 ఉద్యోగాలు ఉన్నాయో ఆ యొక్క స్కేల్ 1 ఉద్యోగాలకి సంబంధించి సెలెక్ట్ అయితే మాత్రం మీకు దాదాపుగా 50,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ అనేది ఉంటుంది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు ఇవి. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. అయితే ఇందులో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోదనేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే చెప్తున్నాను. ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి అలాగే ఆఫీసర్స్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఉద్యోగాలకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర డిగ్రీ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఈవెన్ బీటెక్ చేసినా కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ బ్యాచులర్ డిగ్రీ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. తప్పనిసరిగా మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. కంప్యూటర్కి సంబంధించి వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా, ఏ బ్రాంచ్లో మీరు బీటెక్ చేసినా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. బీ ఫార్మసీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి అలాగే ఆఫీసర్స్ స్కేల్ 1 ఉద్యోగాలకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్తో పాటు మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. అయితే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి ఇంటర్వ్యూ ఉండదు, కానీ ఆఫీసర్స్ స్కేల్ 1 ఉద్యోగాలకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే రీజనింగ్ నుంచి 40, న్యూమరికల్ అబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు. 80 మార్క్స్, 45 మినిట్స్ టైం ఇస్తారు. ఆఫీసర్స్ స్కేల్ 1 ఉద్యోగాలకి రీజనింగ్ నుంచి 40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు. 80 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 45 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మన తెలుగు లాంగ్వేజ్లో మీరు ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించిన విధానంలోనే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది పాస్ అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది కూడా మనకి ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ అబిలిటీ నుంచి ఈ యొక్క టాపిక్స్ నుంచి 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ టైం ఇస్తారు. ఈ మెయిన్ ఎగ్జామినేషన్లోనే మీరు మంచి స్కోర్ అనేది సాధించాలి. అప్పుడు మాత్రం మీకు జాబ్ అనేది వస్తుంది. అలాగే ఆఫీసర్స్ స్కేల్ 1కి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేస్తారు. ఎవరైతే ఒక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్తో పాటు మెయిన్ ఎగ్జామినేషన్ కూడా రాసిన తర్వాత దాని తర్వాత మీకు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి మన తెలుగు మీడియం లాంగ్వేజ్లోనే మీరు ఎగ్జామినేషన్ అనేది అటెండ్ అయితే చేసుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఈ యొక్క లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్స్ వస్తే మీకు నచ్చినటువంటి లాంగ్వేజ్లో మీరు టెస్ట్ అనేది రాయొచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మన సొంత జిల్లాలోనే, మన సొంత జిల్లాకి దగ్గరలోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 అంటే 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. మీరు డీటెయిల్ సిలబస్ కావాలంటే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రేపు మనకి ఫుల్ డీటెయిల్తో రిలీజ్ అవుతుంది. అప్పుడు మీకు ఆ నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ అనేది ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కేవలం 175 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. మిగతా అభ్యర్థులైతే 850 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇంత అమౌంట్ అంటే మనకి ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి ఎక్కువ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఐబీపీఎస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ యొక్క వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మనకి వేకెన్సీస్ అనేవి దాదాపుగా ఈసారి కూడా 9000కి పైగానే భర్తీ చేసే అవకాశం ఉంది. మనకి రేపు ఈ టైం వరకు ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది వేకెన్సీస్ గురించి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ నుంచి అఫీషియల్గా మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోని ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. దేశవ్యాప్తంగా రీజనల్, రూరల్ బ్యాంక్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్స్ అలాగే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఆర్బీస్ రీజనల్, రూరల్ బ్యాంక్స్లలో ఈ వేకెన్సీస్ని భర్తీ అయితే చేయబోతున్నారు. మన సొంత రాష్ట్రంలోనే, మన సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు జాబ్ పొందేటువంటి గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. సో మనకి అఫీషియల్గా ఈ యొక్క షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీకు ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకి రేపు అంటే 7th జూన్ రోజు మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అనేది చేస్తారు. 7th జూన్ నుంచి మనము 27th జూన్ లోపు అప్లై చేసుకోవాలి. ఈ యొక్క నోటీస్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి ఒక నోటీస్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు రిక్రూట్మెంట్కి సంబంధించిన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.